మార్గశిర మాసంలో ఏమిటి ప్రత్యేకత? ఎందుకసలు మార్గశిర మాసాన్ని గొప్పగా అనుకుంటున్నారు? ఇదంతా ఏంటి? ఎప్పుడూ లేదు కొత్తగా చెప్తున్నారు. ఇవన్నీ నిజంగా ఉన్నాయా? సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువైపోయినియి. ఇలానే అనుకుంటున్నారు కదా చాలామంది. అందుకనే మీ అందరికీ సమాధానం చెప్పాలనే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా మిస్ అవ్వకోకుండా వీడియో అంతా చూడండి. మొత్తం విషయాన్ని మీరు తెలుసుకోండి. సోషల్ మీడియా వచ్చినందుకు చెడు జరగటం నిజమేనండి. కానీ మంచి జరగటం కూడా నిజం. ఎందుకంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు చిన్న వయసులో పెళ్లి కావటమును, అంతకుముందు వాళ్ళు కూడా అలానే పెళ్లి చేసేసుకోవటము, నిజమైన సందర్భాలు తెలుసుకోకపోవటము, ఏ పంతుళ్ళని అడగకపోవడము, ఏ బ్రాహ్మణులని అడగకపోవటము, ఏ మోక్షాన్ని తెచ్చుకోకపోవటము, ఏ విషయాన్ని తలుచుకోకపోవడం, ఏ పురాణంలో ఏ విషయాన్ని కూడా మనం తెలుసుకోకపోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ మనం చదువుకున్నాం కదా! మాట్లాడితే ఈ జనరేషన్ చాలా ఎడ్యుకేటెడ్, చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం కదా! మరి ఎడ్యుకేటెడ్ అయినప్పుడు పురాణాన్ని కూడా మనం బాగా తెలిసేసుకోవాలి కదా! దాన్ని కూడా మనం ఎడ్యుకేటెడ్‌గా మార్చేసుకోవాలి కదండీ! కాబట్టి ఇది మార్గశిర మాసం యొక్క ప్రత్యేకత స్వయంగా భగవద్గీతలోనే ఉంది. 10థ్ చాప్టర్‌లో 35థ్ శ్లోకంలో ఏముందో చూడండి. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. దీనర్థము సామవేద మంత్రములలో నేనే బృహత్ సామము అని తెలుసుకొనుము. ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేనే. హైందవ పంచాంగంలో మార్గశీర్ష మాసమును మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును నేనే అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తున్నారండి. అంటే ఏంటి? నేనే మార్గశిర మాసాన్ని అంటున్నారంటే మార్గశిర మాసంలో ఆయన ఉన్నారు. ఆయనకి ఇష్టమైన, ప్రియకరమైన మాసం మార్గశిర మాసం. మరి మార్గశిర మాసం ఆయనకి ప్రియకరమైనప్పుడు మనం శ్రీ మహావిష్ణువుకి నచ్చినవన్నీ చేస్తాం కదా! అలానే శ్రీ మహావిష్ణువునికి ఇష్టమైన వారెవరు? లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి మామూలుగా అయితే ప్రతిసారి శుక్రవారాలు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం. కానీ ఈ మార్గశిర మాసంలో గురువారాలు ప్రత్యేకత. ఎందుకని? శ్రీకృష్ణుడు పుట్టిన దేవారం గురువారం. కాబట్టి లక్ష్మీదేవిని శ్రీకృష్ణుడు పుట్టిన వారాల్లో మనం గనక పూజిస్తే, విష్ణుమూర్తి పుట్టిన రోజున చేసుకుంటున్నాం గనక లక్ష్మీదేవి ఎంతో సంతోషపడిపోతారు. ఆ ఇంట ఎవరైతే చేసుకుంటున్నారో ఆ ఇంట నిలిచిపోతారు. మరి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటే విష్ణుమూర్తికి ఎంత సంతోషం. కాబట్టి విష్ణుమూర్తి యొక్క ప్రేమ ఆదరణ కూడా మనందరికీ లభిస్తుంది. మరి మార్గశిర గురువారం విశిష్టత. విశేషించి ఏ స్త్రీ అయినా మార్గశిర లక్ష్మీ వారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో దారిద్ర్య బాధలు, అలక్ష్మి ఉండదు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనగా ఆరోగ్యము, కుటుంబమునందు సౌఖ్యము, సౌభాగ్య ప్రాప్తి, సుఖము, ఆనందము, ధనము అని అర్థము. మరి ఈ మార్గశిర మాసంలో 4 గురువారాలుంటాయి. ఒక్కొక్కసారి 5 గురువారాలొస్తాయి. ఈసారైతే 4 గురువారాలొచ్చాయి. ఆ 4 గురువారాలు కూడా 4 ప్రసాదాలు ప్రత్యేకంగా చేసుకోవాలి. ఆ ప్రసాదాలు ప్రస్తుతానికి రేపు మాత్రం ఏం చేయాలో అనేది నేను ఈ వీడియో లాస్ట్‌లో చెప్తాను. అయితే వ్రతం చెప్తాను. వ్రతం ఎలా చేసుకోవాలి? ఎలా ఆచరించాలి? ఒకవేళ వ్రతం ఇంట్లో చేయలేము, పట్టలేను అనేవాళ్ళు ఏం చేస్తే ఫలితం ఉంటుంది అనేది కూడా చెప్తాను. మరి అసలు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతానికి ఫలం ఏమిటి? ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ సకల సంపదలు, భోగ భాగ్యాలతో ఇహలోకంలో సర్వ సుఖాలు పొంది అంత్యమున మోక్షం పొందుతుందని శాస్త్రవచనం. ఇప్పుడు మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం. ఎవరైతే మేము వ్రతం చేస్తాము, మా ఇంట్లో నాన్ వెజ్ అనేది మేము తీసుకోవడం లేదు అనుకునే వాళ్ళండి ఈ వ్రతం చేయండి. రీల్స్ చూసాను నేను. రీల్స్‌లో కార్తీక మాసం అయిపోయింది, నాన్ వెజ్ తినేస్తున్నామని అనుకుంటున్నారండి. దయచేసి నాన్ వెజ్ మార్గశిర మాసంలో తినకూడదు. ఒకవేళ ఇంట్లో అలా ఒప్పుకోరండి, మా వాళ్ళు తినేస్తారు కదా, పద్దాక ఇలా అంటే గొడవలు అవుతున్నాయంటే సరే వాళ్ళ వరకు వండండి. మీరైతే నమ్ముతున్నారు కాబట్టి మీ వరకు తినటం పూర్తిగా ఈ నెల వరకు మానేసేయండి. అలానే ఒకవేళ మీరు వండినా కూడా పద్దాక వాటిలతోనే దేవుడి ముట్టేసుకొని అలా చేసుకోకండి. మీరు వండినా కూడా ఆ వండిన తర్వాత సాయంత్రానికి మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసి చక్కగా ఇల్లు కూడా మళ్ళీ శుభ్రం చేసేసుకొని దేవుడికి దండం పెట్టేసుకోండి. ఈరోజు బుధవారం సాయంత్రం చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తలంటూ స్నానం చేసేసుకోండి. రేపు పొద్దున్న యథావిధిగా ఈ గురువార వ్రత పూజను చేసేసేయండి.
మార్గశిర లక్ష్మీ వారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని ఇంటి గుమ్మమునందు, తులసి కోట వద్ద, పూజా మందిరమునందు ఆవు నేతితో దీపాలను పెట్టాలి. ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగమునందు ముగ్గు వేసి, పీట వేసి, వస్త్రమును పరచి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. లక్ష్మీదేవిని కొంచెం అంటే ధాన్యాన్ని కొలిచే సాధనం రూపంలో స్థాపన చేయాలి. అనంతరం పసుపు నీటితో కడిగిన పోక చెక్కను ఉంచాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మికి నమస్కరించి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. అనంతరం కర్పూరం, నీరాజనం, మంగళహారతులు ఇవ్వాలి. ఇది వ్రత విధానం. మరి ఇదంతా మాకు కష్టమండి, ఇప్పటికిప్పుడు కూడా మేము చేసుకోవాలంటే మాకు ఎట్లా కుదురుతుంది అని అనుకునే వాళ్ళకి ఎప్పుడు మనకి మామూలుగానే దైవ మందిరంలో లక్ష్మీదేవిది, విష్ణుమూర్తిది ఫోటో ఉంటుంది కదండి. విష్ణుమూర్తికి ఇష్టమైనది పచ్చ కర్పూరం అంటారనమాట. పచ్చ కర్పూరాన్ని చేత్తో కొద్దిగా నలిపి దానిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమని వేసి కొద్దిగా నీరు పోసి కలిపి ఆయనకి పెట్టండి. మహా ఇష్టం అనమాట. అది మళ్ళీ మీరు కొద్దిగా పెట్టుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి గంధము, కుంకుమ పెట్టి బొట్టు పెట్టండి. అలా పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి కొద్దిగా కుంకుమ, పసుపు అర్చన చేయండి. అంటే అభిషేకం లాగా కొద్దిగా లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి పసుపు కుంకుమ అర్చనగా చేయండి. ఆ తర్వాత యథావిధిగా దీపాలు పెట్టేసుకోండి. తులసి చెట్టు ముందు కూడా చక్కగా దీపాలు పెట్టేసుకోండి. చాలు. అంతవరకు చేసినా కూడా లక్ష్మీదేవికి ఆ రోజున స్తోత్రాలు పఠించండి, ప్రయత్నించండి. మీ నోటితో మీరు అంటేనే ఫలితం అండి. పక్కన ఫోన్ పెట్టేసుకొని యూట్యూబ్లో మంత్రం పెట్టేసుకుంటే ఫలితం రాదు. ఇదే చెప్తున్నారు పండితులు. ఏం చెప్తున్నారంటే ఇదే చెప్తున్నారు. మీరు కావాలంటే చేత్తో రాసుకొని దాన్ని మీ నోటితో పట్టించుకోండి. లేదండి అవి కూడా మాకు నోరు తిరగడం లేదంటే ఓం శ్రీ మాత్రేయ నమః అని చెప్పుకున్నా కూడా సరిపోతుందండి. అలా చెప్పుకున్నా కూడా అమ్మ కనుకరిచ్చేస్తారు. కాబట్టి ఆ మంత్రాన్ని జపించుకుంటూ కొద్దిగా కుంకుమ, కొద్దిగా పసుపు, కొద్దిగా పువ్వుల అభిషేకం లాగా చేయటము. లాస్ట్లో అక్షింతలు కూడా దేవతలకి ఇవ్వండి. ఆ తర్వాత నైవేద్యాన్ని పెట్టాలి. నైవేద్యాన్ని మేము ఏమి చేసుకోలేమండి కొత్త రకాలు అనుకునే వాళ్ళు అదే రోజున పొద్దున్నే మీరు లేసినప్పుడు చక్కగా ఏ పాత్రలో అయితే వండుతున్నారో ఆ పాత్రకి పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత దానిలో అన్నం వండేసి ఆ అన్నంలోనే కొద్దిగా తీసి నెయ్యి, ఆవు నెయ్యిని, బెల్లాన్ని కలిపి చక్కగా నైవేద్యంగా లక్ష్మీదేవికి పెట్టండి. లేదు నేను నైవేద్యాలు చేసుకుంటాను అంటే రేపు మొదటి వారం నైవేద్యం చెప్తున్నాను. నేను ఏ వారానికి ఆ వారానికి ముందు చెప్తూ ఉంటాను. మొదటి గురువారం బియ్యము, పెసరపప్పు, నెయ్యి కలిపి వండిన పొలగం మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఇవండి, నేనైతే డౌట్స్ అన్ని క్లియర్ చేసేసానని అనుకుంటున్నాను. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా, మనస్ఫూర్తిగా, భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో చేస్తే ఖచ్చితంగా దేవుడి యొక్క కటాక్షం మనకు వస్తుంది. మన జీవితానికి మోక్షం కూడా కలుగుతుంది. ఈ విషయం గనక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను తప్పకుండా ప్రతిరోజు నా సాయశక్తిలో ప్రయత్నించి పెడుతూనే ఉంటాను.